ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల ఈ రోజున డిజిటల్ మహానాడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అలాగే మన అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు ఎక్కడికెక్కడ ప్రతి క్లస్టర్లో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ విధానం ద్వారా మనం అనుకున్న దానికంటే కూడా ఇంకా ఎక్కువ కూడా జనాల్లోకి మన మహానాడులో తీసుకున్నటువంటి నిర్ణయాలు, తీర్మానాలు జనాల్లోకి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రోజున 1875 క్లస్టర్లలో ఈ మహానాడు పండుగ వేడుకగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ నెల్లూరు రూరల్లో 3వ క్లస్టర్లో ఇక్కడ బాగా జరుగుతూ ఉంది. అలాగే మన ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రూరల్లో ప్రతి క్లస్టర్ 12 క్లస్టర్లలో కూడా నన్ను ఇక్కడ రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి నన్ను ఒక పరిశీలకురాలిగా ఇక్కడికి వేయడం జరిగింది. మొదనే వచ్చి వారిని సంప్రదించి వెళ్ళాను. నిన్న ఈ రోజు రేపు కూడా ఇది బాగా సక్సెస్ చేస్తారని మీ అందరినీ నమ్ముకొని మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే ఎప్పుడూ కూడా అన్ని వర్గాల వారిని కలుపుకొని ముందుకు తీసుకెళ్లే పార్టీ. ఈ సంవత్సరం ఈ మహానాడులో స్త్రీ శక్తి గురించి ఎక్కువగా చెప్తూ వచ్చారు. ఎందుకంటే అప్పుడు అన్న నందమూరి తారక రామారావు కూడా ఏమన్నారంటే ఎక్కడైతే స్త్రీ బలంగా ఉంటుందో అక్కడే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఆ రోజు వారు ఆస్తి హక్కుల్లో సమానత్వం కలిగించారు. అదే పాటలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళల కోసం డ్వాక్రా పథకాలు ఏర్పాటు చేసి ఇంకా ముందుకు తీసుకెళ్తూ స్త్రీకి అన్ని విధాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా అప్పుడు కూడా దీపం పథకం ప్రవేశపెట్టి ఆ రోజుల్లో కూడా ప్రతి ఇంటికి గ్యాస్ పొయ్యి ఇచ్చిన ఘనత కూడా మన చంద్రబాబు నాయుడు గారిది. అలాగే ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వంలో ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి బంధనం, ఇక అన్ని ప్రతి పథకం కూడా మహిళలను ఆలోచించే విధంగా తీసుకెళ్తూ ఉన్నారు. మొన్న ముఖ్యంగా కూడా మనం ఆలోచించాల్సింది మహిళా బిల్లు. దానికోసం మన ముఖ్యమంత్రి గారు ఎంత పోరాటం చేశారో మనందరం కూడా చూసాం. ఇలాంటివన్నీ రాబోయే రోజుల్లో ఇంకా 3 సంవత్సరాల కాల వ్యవధిలో ఇంకా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఒక పక్క ఆర్థిక సంక్షోభం ఉన్నా కూడా అమరావతి నిర్మాణమే ధ్యేయంగా దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇన్నాళ్ళు రాష్ట్రం మనకు వచ్చేసేసి రాష్ట్రం లేని రాజధానిగా మనం ఉన్నాం. అలాంటిది ఈ రోజున మనకు అమరావతి మన రాష్ట్రంగా ఏర్పడబోతోంది. దానికి కూడా మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరు కూడా ఆయనకు అండగా ఉన్నారు. ముఖ్యంగా యువత ఆయన యువతని ప్రోత్సహిస్తున్నారు. ఆ యువత ద్వారానే వాళ్ళ కోసం ఆయన ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి ఈ రోజు వాళ్ళందరినీ కూడా ఉద్యోగస్తులుగా చేయాలని చెప్పేసి దృఢ సంకల్పంగా ముందుకెళ్తూ ఉన్నారు. కాబట్టి ఈ మహానాడు సందర్భంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి కానీ ఇక్కడ ఉన్నటువంటి తదితర ఎంపీలకు కానీ మినిస్టర్లకు కానీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. నా పేరు కామరాజ్ గడ్డ పుష్పకుమారి, టీడీపీ స్టేట్ సెక్రటరీ, నెల్లూరు రూరల్ పబ్లిక్.